ప్రపంచంలోని అనేక దేశాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. వందలాది నౌకలు, డజన్ల కొద్దీ విమానాలు, ఉపగ్రహాల సహాయంతో సముద్రాన్ని గ్రాన్నిగాలించారు. కానీ MH370 జాడ మాత్రం దొరకలేదు. దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. విమానం రేడార్ నుంచి మాయమైన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ప్రయాణించినట్లు ఉపగ్రహ డేటా సూచించింది. అంటే ఎవరో కావాలనే దాని దిశ మార్చి ఉండొచ్చు. అసలు ఆ సమయంలో కాక్పిట్లో ఏమీ జరిగింది? విమానాన్ని ఎవరు మళ్లించారు? ఎందుకు మళ్లించారు? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కొన్ని నెలల తర్వాత హిందూ మహాసముద్రంలోని దూర ప్రాంతాల్లో విమానం శకలాలు దొరకడం ప్రారంభమైంది. అవి నిజంగానే MH370కి చెందినవని నిపుణులు నిర్ధారించారు. కానీ విమానం ప్రధాన భాగం, బ్లాక్ బాక్స్ మరియు ప్రమాదానికి అసలు కారణం మాత్రం ఇప్పటికీ కనిపించలేదు. ఈ ఘటనపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని మళ్లించాడని నమ్ముతారు. మరికొందరు సాంకేతిక లోపం కారణమని అంటారు. ఇంకొందరు కుట్రలు, హైజాకింగ్ ఇంకా తెలియని కారణాలను ప్రస్తావిస్తారు. అయితే ఏ సిద్ధాంతాన్ని పూర్తిగా నిరూపించే ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు. 12 సంవత్సరాలు గడిచిన 239 మంది ప్రయాణికులతో కూడిన ఒక భారీ విమానం ఎలా అదృశ్యమైందో ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు. MH370 మిస్టరీ ఆధునిక చరిత్రలోనే అత్యంత పెద్ద అన్సాల్వ్డ్ ఏవియేషన్ రహస్యంగా మిగిలిపోయింది. అసలు ఆ విమానానికి ఏమైంది? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.